ఇన్స్పెక్టర్ మేడం. లంచ్ టైం దాటిపోతోంది. నేను పార్వతి కోసం స్పెషల్ గా భోజనం ఏర్పాటు చేయమని చెప్పాను కదా, ఏమైంది? మేడం భోజనం రెడీ. నైస్, నేను చెప్పినట్టే తెచ్చావుగా. అవును మేడం. నైస్ ఫుడ్. నీకు ప్రమోషన్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ఐ గారు, ఇలా మంచినీళ్ళు ఇస్తే దొంగలు నిజాలు ఎలా చెప్తారండి? కొంచెం గుంటూరు గొడ్డు కారం తీసుకురండి. అలాగే మేడం. గుంటూరు ఘాటు గుండెలకి తగిలితే కాని నిజం ఒప్పుకోరు. గుంటూరు కారపొడి తెచ్చాను మేడం. గుడ్. ఇది కదా కాంబినేషన్. ముక్కు పగిలే వాసన, గుండెలదిరే ఘాటు. అబ్బబ్బా, ఏం సెట్ అయింది. సైకోలకే సైకోలా ఉంది. ఏయ్ పార్వతి, నాతోనే పెట్టుకుంటావా? ఈ నాగ పడగల నీలాంబరి పగంటే నాగుపాము పగబట్టినట్టే. నాగుపాము పగబడితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ మేడం, తీసుకెళ్లి దానికి పెట్టావు. హేయ్, భోజనం తిను. నాకొద్దు. నువ్వొద్దు అంటే తీసుకెళ్ళడానికి, కావాలనుకున్నప్పుడు తీసుకురావడానికి ఇక్కడ పనివాళ్ళెవరూ లేరు, అర్థమైందా? 4 రోజులైనా ఇదే భోజనం తినాలి. మర్యాదగా తింటావా లేదా? వద్దని చెప్పాను కదా. తీసుకెళ్ళు. తినట్లేదు మేడం. అది ఒక్క ముద్ద తింటే మీ బ్యాంక్ అకౌంట్లో నెల జీతం పడుతుంది. హా? ఎందుకు తిందో నేను చూస్తాను మేడం. తింటావా లేదా? తిననని చెప్పాను కదా. ఓ, పురుగులున్నాయని ఆలోచిస్తున్నావా? నాన్ వెజ్ అనుకోవే, తినో. వద్దు, నాకొద్దని చెప్పాను కదా. తింటావా లేదా? నాకొద్దు. తినో. నాకొద్దు. తింటావా లేదా? వద్దు. కింద పడిన ఒక్క మెతుకు మిగిలినా నీ బిడ్డ అంతు చూస్తాను. నీకు అరగంట టైం ఇస్తున్నాను, తరువాత నీ ఇష్టం. తినా. తినిపిస్తాను మేడం. ఒక్క ముద్ద కాదు, ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినిపిస్తాను. కొంచెం టైం పడుతుందంతే. ఇది ఇక్కడ కుములుతూ ఉండాలి.
దాని బాధే నా పెట్టుబడి. ఇక్కడ ఇది ఎంత బాధపడితే హ, అక్కడ వాళ్ళు నా దారికొస్తారు. నీ ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఎన్ని ఆటలాడించావే, అన్నిటికీ బదులు తీర్చుకుంటా. ఇక్కడ నీ బాధ చూపించి నీ వాళ్ళని నేను ఏం చెప్తే అది చేసేలా చేసుకుంటా. వెళ్ళి కాలిసేసొస్తాను. భగవంతుడా, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది. ఇప్పుడు నానేం చెయ్యాలి? ఏంటండి అలా చూస్తున్నారు? నేనిప్పుడు చెమటతో తడిసిన నీ నుదుట సింధూరాన్ని చూస్తాననుకోలేదు అఖిల. రోజులన్నీ ఒకేలా ఉండవు కదండి. అయినా ఎవరి కోసం చేస్తున్నాను? నా వాళ్ల కోసమే కదా. నా వాళ్లకి ఏ కష్టం దగ్గరగా రాకపోతే అదే నాకు సంతోషం. ఇది నా స్వార్థం. ఏంటివన్నీ? ఇన్ని వంటలు ఎందుకు చేసావు అఖిల? పార్వతి కర్రీస్ పాయింట్కి కర్రీస్ చేస్తానని పనొప్పుకుంది కదా, త్వరగా పనవ్వాలని నేను చేశాను. భవానీ, భవానీ, ఇప్పుడే వస్తానని వదిన ఇంకా రాలేదు. ఒకవేళ ఆ రాక్షసి ఏమైనా చేసిందేమో డౌట్గా ఉంది శేఖర్. ఈ విషయం మాత్రం మా వాళ్ళకి తెలియకూడదు. అవును చిన్నబాబు, ఆ రాక్షసు మీద నాకు అనుమానంగా ఉంది. సార్, మీరేం టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటాను. భవానీ, మామ్, చిన్నబాబు, లోపల వంటగదిలో క్యారేజెస్ పెట్టాను, అవి తీసుకెళ్లి కర్రీ పాయింట్లో ఇచ్చేసిరండి. అవును, పార్వతి ఎక్కడుంది? ఐశ్వర్య అడుగుతుంది మిమ్మల్ని. ఆంటీ, అది వెళ్ళిన పని అయినట్టు లేదు. వచ్చేస్తుంది ఆంటీ. ఇంకా రాలేదా? చీకటి పడింది. శేఖర్, పార్వతి వెళ్ళిన ప్లేస్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే. అక్కడి నుంచి వదిన వచ్చేసింది, కానీ ఇంటికి రాలేదని తెలిస్తే ఏం మొండితో ఏమో. అసలే బయట చలిగా ఉంది. ఒట్టి మనిషి కూడా కాదు కదా. మామ్, నువ్వు టెన్షన్ పడకు, వదిన వచ్చేస్తుంది. అవును, ఆ కర్రీస్ ఎక్కడున్నాయి? నేను శేఖర్ వెళ్ళి ఇచ్చేస్తాను. అలాగే సార్. శేఖర్ పద. చిన్నబాబు, పార్వతితో మాట్లాడేదాకా నా మనసులో ఉండదు. మీతో పాటు నేను వస్తాను. పదండి. అక్క, మేడం, మీరా మేడం? అవును, నేనే. వెళ్దాం పదండి. అఖిల, నువ్వు వెళ్లేలోపు పార్వతి ఇక్కడికి వస్తే వాళ్ళు వెళ్ళొస్తారులే అఖిల. అవునక్క, పార్వతి అక్కడ పనవగానే ఇంకో చోట పని ఒప్పుకోవడానికి వెళ్ళాలి అని శేఖర్తో చెప్పిందట. మనం ఎక్కడని వెతుకుతాం అక్క? అవసరమైతే ఊరంతా వెతుకుదాం. పార్వతి ఒక్కతే కష్టపడాలా? నేను వెళ్తున్నాను. వచ్చేవాళ్ళు రావచ్చు, రాలేని వాళ్ళు ఇంట్లో కాపలా ఉండొచ్చు. మామ్,
ఈ నెంబర్ ఆ నీలంబర్కి మాత్రమే తెలుసు. అదేమైనా చేసిందా? హలో, హాయ్ చిప్రాంటీ. అనుకున్నానే నువ్వే అయ్యుంటావని. నీ వాయిస్ లో బేస్ విని అక్కడ సిచ్యువేషన్ ని నేనిక్కడ 70mm బిగ్ స్క్రీన్ లో చూస్తున్నట్టుందంటీ. ఏంటే నువ్వు వాగేది? భవానీ, దాంతో నీకేంటి మాటలు? ఫోన్ పెట్టేయ్. అలాగే అక్క. ఆగు ఆగు. ఆంటీతో మాట్లాడాల్సిన మ్యాటర్ ఒకటుంది. ఏంటే ఏంటే అది? అక్కతో నీకేం మాటలుంటాయి? పిన్ని, ఇటు అక్కకేం చెప్పాలి? ఏయ్! ఏయ్, చెప్పు, ఏం కుట్ర పన్నావు? నన్ను మీరు అసలు ఎప్పుడు అర్థం చేసుకోరా ఆంటీ? నేనెప్పుడు మీ శ్రేయోభిలాషిని. ఇప్పుడు కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను. ఏమిటది? హ, మీ దగ్గరున్న పాత డొక్కు టీవీలో పిక్చర్ క్లియర్ గా వస్తుందో లేదో ఒకసారి పెట్టి చూడండి ఆంటీ. వస్తే టీవీ ఆన్ చేయండి, లేదా నేనేమైనా చెప్పనా? నేనే చెప్పేస్తానులే. గుడిలో దొంగతనం చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారా ఆంటీ? ఆ విషయం మీకు చెప్పాలని చాలా తాపత్రయంతో ఫోన్ చేస్తే మీరేమో నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అఖిల, ఇప్పుడు నాకు మిమ్మల్ని చూడాలనుందంటీ. అసలే మీరు కష్టాల్లో ఉన్నారు. రమ్మంటే బాగొదిలే. నేనే వచ్చేస్తాను. వచ్చేస్తానంటీ. పార్వతికి ఏం కాదు అఖిల, నువ్వు కంగారు పడద్దు. అఖిల, రిలాక్స్. వదినకేం కాదమ్మా. అఖిల, ఆ నీ నంబర్ ఫోన్ చేసి మరి దొంగ దొరికింది అంటే అర్థం ఏంటి చిన్న బాబు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అఖిల, అయినా అఖిల, పార్వతి కనపడడం లేదని మీ అందరికీ తెలిసినా ఇంకా వెతకుండా ఇక్కడే చేస్తున్నారు. పార్వతి గురించి అలా వింటానని ఎప్పుడు అనుకోలేదు. పెద్దబాబుకి ఈ విషయం తెలిసేలోపు పార్వతిని ఇంటికి తీసుకురావాలి. పెద్దబాబు, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందన్నమాట. నువ్వు బాధపడకమ్మా. తను ఎక్కడున్నా ఎలా ఉన్నా మన కోసమే, మన గురించి ఆలోచిస్తుంది. అలాంటి పార్వతికి మనం అంతా ఉన్నాం. మనం ధైర్యంగా ఉంటేనే పార్వతి ఎంత కష్టంలో ఉన్నా ధైర్యంగా ఉంటుంది. పార్వతిని నేను తీసుకొస్తాను. అఖిల, పెద్దబాబు చెప్పాడంటే చేసి తీరుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు అఖిల. నా బిడ్డ కోసం ఇంత చేస్తున్నావా పార్వతి? ఆ నీలంబరి చెప్పిన పని చేస్తుంటే ఈ రోజు నీకు ఈ కష్టం వచ్చేదే కాదేమో పార్వతి. నన్ను క్షమించు.
వెళ్ళాలని మీరు ఎంత ట్రై చేసినా ఆ దేవుడు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే నన్ను, నా దగ్గరికి మిమ్మల్ని పంపిస్తూనే ఉన్నాడు. బహుశా మీరందరూ నా కాళ్ళ దగ్గరికి రావడం ఆ పైవాడు చూడాలనుకుంటున్నాడేమో. అఖిలాంటి వస్తారు, వచ్చేలా చేస్తాను. ఆ నీలంబర్ అన్నట్టు మనం భయపడుతున్నట్టు ఉదయం నిజంగానే పోలీస్ స్టేషన్లో ఉంటే మనం ఎలా విడిపించుకోవాలి బ్రో? దాని మాటలు వింటుంటే ఎస్ఐ ఆ నీలాంబర్ మనిషి ఏమో డౌట్ వస్తుంది. పెద్దబాబు ఏం కాదు డాడీ. ఏయ్ ఆగవే ఎక్కడా? అన్నీ చేసి ధైర్యంగా ఎలా వస్తుందో చూడు పెద్ద బాబు. ఈ రోజు దీని తల 2 ముక్కలు అవ్వాల్సిందే. ఏయ్ పిన్ని అయ్యో చీపిరాంటి, అనవసరంగా అలుపొచ్చే పనులు ఎందుకు చేస్తావు? ఉపయోగపడేవి చెయ్యి. అయినా హనుమంతుడి దగ్గర నీకీ కుప్పి గంతులెందుకు? హే, ఈ తలలు పగలగొట్టడాలు, చంపడాలు, ఇలాంటి వాటిల్లో నువ్వు స్టూడెంట్ అయితే నేను ప్రిన్సిపల్ని. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నెవరు రమ్మన్నారని? నీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏ సోపు వాడుతున్నావో తెలుసుకుందామని. ఏయ్ లేకపోతే ఏంటి, నేను ఆంటీతో మాట్లాడడానికి వచ్చానులే. ఎందుకు వచ్చావు నీలాంబరి? ఫోన్లో చెప్పాను కదా ఆంటీ, చూడాలని ఉందని. ఒట్టిగా చూసి ఏం పోతాను, అందుకే నాకు తోచిన సాయం చేద్దామని వచ్చాను. ఎందుకంటే మీ సుఖమే నే కోరుతున్నా. నీ సాయం మాకేం అవసరం లేదు. ఒక్కసారి మీ ఇంటి పరువు నిలబెట్టడానికి వచ్చాను, పో అన్నారు. ఇప్పుడు ఇదిగో ఇలా ఉన్నారు. మీ పరువు నా పరువు అనుకుంటున్నాను కాబట్టి మీరు పిలవకపోయినా మళ్ళీ మళ్ళీ వచ్చాను. మళ్ళీ పో అంటున్నారు. నెక్స్ట్ ఇంకెక్కడుంటారో ఏంటో. ఏంటి బెదిరిస్తున్నావా? చంపేస్తా నిన్ను. జాగ్రత్త చెప్తున్నాను మహి. వావ్, వంటలు చాలా గుమగుమలాడుతున్నాయి. ఆంటీనే చేసినట్టున్నారు. హే, ఎవరు చేస్తే ఏంటి? నువ్వు బయటికి వెళ్తావా, గంటేయమంటావా? ఆగు శేఖర్ అన్న, ఆ కర్రీ పాయింట్కి ఏం తీసుకెళ్తావులే గాని ఈ వీడియోలో ఉన్న ప్లేస్ కి తీసుకెళ్ళు.